Hello guys, welcome back to my channel. This is Navya Vinod Vlogs. Welcome back to another new video. ఈ వీడియో చాలా బాగుంటది. వీడియో ఫుల్ గా చూడండి. నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. సో ఇది వచ్చేసి శివరాత్రి తర్వాత మా ఊర్లో ఏంటంటే ముద్దల అనే ఫెస్టివల్ చేస్తారనమాట. ఆ రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. ఇది వచ్చేసి మార్నింగ్ 6 o'clock మేకన్ అనేది కట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అమ్మవారికి బోనం ఎత్తుతారు కదా, సో అది అన్నమాట. అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పీసెస్ అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద పీసెస్ అయితే కట్ చేశారు వాళ్ళు. సో మా అత్తయ్య వచ్చేసి దాన్ని చిన్నగా చేస్తున్నారు అనమాట. ఇంకా మేమైతే వంటలు స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసి మేకప్ బ్లడ్. సో దీంతో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాము. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మేక తలకాయ ఉంటది కదా, అదైతే కాల్చేస్తున్నారు ఇక్కడ. కాల్చి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు కదా. సో ఫస్ట్ ఇక్కడ మేక తలకాయ అయితే కాల్చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మేక కాళ్ళు కూడా కాల్చేస్తున్నారు. నాకేంటంటే మేక కాళ్ళు సూప్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా టేస్టీగా ఉంటది. నాకైతే చాలా ఇష్టము. దీని కర్రీ కూడా బాగుంటది. ఇంక ఇక్కడ వచ్చేసి కాల్చేసి ఇక పక్కకు పెట్టేశారు. ఇంకా నాకైతే ఇంకా వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఎంతమందికైనా చేసి పెట్టాలంటే చాలా ఇష్టము. ఇంకా మా అత్తయ్య అయితే ఇక్కడ మేకప్ బ్లడ్ ఫ్రై చేస్తున్నారు అనమాట. దీంట్లో ఏదో పేస్ట్ వేశారు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఇదైతే ఫ్రై చేస్తున్నారు. ఇదైతే చాలా మంది తింటారు మా ఇంట్లో, చాలా బాగుంటది అంట. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. నాకు అంత నచ్చదు ఇది వచ్చేసి. అండ్ దీంట్లోకి కొంచెం బోటి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటది అంట. బోటి అయితే పక్కకు పెట్టేశారు. అయితే బాయిల్ అవుతూ ఉంది. సో అయితే బాయిల్ అయిపోయింది. దీంట్లో పైప్స్ అవన్నీ వేసి ఇంకా ఇది ఫ్రై లాగా చేసేస్తారనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేస్తే ఇంకా కర్రీ అయితే అయిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి అంతా సరిపోయిందా లేదని చెప్పేసి టేస్ట్ చూసేసిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ బగారా రైస్, చికెన్ ఫ్రై, ఇంకా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడైతే నేను బగారా రైస్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. ఇంకెసురైతే కాగిపోయింది. ఇంకా బియ్యం అయితే వేసేస్తున్నాము. ఇంకా బియ్యం వేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ మేము ఏమేమి చేద్దామని చెప్పేసి ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాము. అందరు ఒక చెయ్యేసారి వచ్చి ఇంకా సాత్విక్ కూడా నేను కూడా చేస్తా అని చెప్పి అలా ఒకసారి చెయ్యేసి అలా పక్కకు వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఇక్కడ రైస్ అయితే పెట్టేశాము. ఇంకా నెక్స్ట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, కంపల్సరీ చూడండి. ముందు ముందు పెట్టిన వీడియోస్ కూడా మీరు పక్కా చూడాలి, చాలా బాగుంటాయి వ్లాగ్స్ అయితే. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలో మీరైతే కమెంట్స్లో అడగండి నన్ను, అలా ఆ వీడియోస్ కంపల్సరీ చేస్తాను. సో ఇక్కడైతే బయట కూడా వంటలు అయితే ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మా అత్తయ్య కూడా వంట చేస్తున్నారు, నన్ను అయితే పిలుస్తుంది కొంచెం హెల్ప్ చేయడానికి. పాపం తను ఒక్కరే చేసుకుంటున్నారని చెప్పేసి ఇంకా నేను కూడా హెల్ప్ చేద్దామని కాసేపు బయటకు వచ్చాను. ఇంక ఇక్కడ జోక్స్ వేసుకుంటూ మంచిగా వంట చేస్తున్నాము. కానీ ఎండలో వంట చేయాలంటే, అది కూడా కట్టెల పొయ్యి మీద చేయాలంటే నిజంగా చాలా కష్టం అనమాట. చేసే వాళ్ళకే తెలుస్తుంది అది. నాకైతే చాలా అసలు ఫుల్ చిరాకు అనిపించింది ఆ రోజు ఇలా ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తుంటే. ఇంకా అప్పటికే మా ఇంటికి అందరు చుట్టాలు వచ్చేసారనమాట. అందరు వస్తూ ఉన్నారు మెల్లగా. తినొచ్చేసి మా మామయ్య మాతో చాలా జోక్స్ వేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ నేను మటన్ కర్రీ కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇక్కడ అన్ని చూస్తున్నా ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ నేను రైస్ పెట్టేసి వచ్చేసాను కదా. ఇంకా రాగానే రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను మటన్ కూడా చేసేస్తున్నా. మటన్ కర్రీ ఆల్రెడీ బాయిల్ చేసేసింది మా అత్తయ్య, బట్ ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఇంకా దాంతో. ఇంకా మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ధనియా పౌడర్ వేసి ఇంకా దించడమే. నిజంగా చాలా బాగా వచ్చాయి అనమాట కర్రీస్ అయితే ఆ రోజు. నిజంగా నేను హడావిడిగా చేసినా కూడా చాలా మంచిగా చేశాను అనమాట. నాకైతే చాలా మంచిగా నచ్చింది అనమాట. నాకు ఇలా వంట చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. అది ఎంత కష్టమైనా సరే. ఇంకా నెక్స్ట్ చికెన్ ఫ్రై చేస్తున్నా. ఇక్కడ మా మామయ్య వచ్చి నాతో కాసేపు మాట్లాడుతున్నారు, అలా టైం పాస్ చేస్తున్నారు. ఇంకా చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏంటంటే విలేజెస్లో జల్దీ తినేస్తారు కాబట్టి జల్దీ ప్రిపేర్ చేసేయాలి. కొంచెం లేట్ అయినా మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోతుందని చెప్పి నేను హడావిడిగా చేసేస్తున్నా. ఇంకా నేను రెడీ కూడా అవ్వలేదు. ఇంకా మా వాళ్ళైతే గుడికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. నేను ఇంకా రెడీ ఏం అవ్వలేదని వెళ్ళలేదు. ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి ఇంకా మా అక్క, మా బావ, ఇంకా మా హస్బెండ్ అందరు గుడికి వెళ్ళి వచ్చేసారనమాట అప్పటికి. ఇంకా మంచిగా మా సాత్విక్ నిజంగా చాలా భక్తి ఎక్కువ అనమాట. చాలా మంచిగా దండం పెట్టుకుంటాడు దేవునికైతే. అసలు చాలా భక్తి ఎక్కువ అనమాట మా సాత్విక్కి. ఎవరేమైనా నేర్పిస్తే అది మంచిగా నేర్చుకుంటాడు అనమాట. అదొకటి నచ్చుతుంది నాకు సాత్విక్లో. ఇది వచ్చేసి నేను రెడీ అయిన తర్వాత ఈవినింగ్ వెళ్ళానమాట. వచ్చేసి గంగమ్మ తల్లి. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ శారీ పెట్టేసి ఈవినింగ్ కట్టుకుంటారంట. చాలా మంచిదనమాట అలా కట్టుకుంటే. ఇంకా ఇంకో దేవత అనమాట. ఇక్కడికి కూడా వచ్చేసి దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి
వెళ్ళిపోయిన తర్వాత మా చుట్టాలందరూ వచ్చారు ఇంటికి. తినొచ్చేసి మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు, చిన్నత్తయ్య, చిన్న మామయ్య అనమాట. వాళ్ళు గూడా వచ్చారు. ఇంకా అందరికీ ఫుడ్ సర్వ్ చేసేస్తే తినేస్తున్నారు వాళ్ళు. మా సాత్విక్ ఏంటంటే ఫోన్ ఉంటే చాలనమాట. ఇంకేమొద్దు. అసలు ఫోన్ ఎలా అలవాటయిందో అర్థం కావట్లేదు వానికి. ఇంక ఇక్కడ మేమైతే అందరొచ్చేసారని జెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అలా జోక్స్ యేసుకుంటూ హ్యాపీగా ఉండే అనమాట. తినొచ్చేసి వినోద్ వాళ్ళ నాయనమ్మ అనమాట. చాలా మంచి ఆవిడ అనమాట. చాలా బావుంటది నాతో. తినతో గూడా మాట్లాడేసిన తర్వాత ఇవన్నీ చాలా మంచి మెమోరీస్ అనమాట నాకు. అందరితో ఇలా వీడియోస్ తీసుకొని ఇలా టైమ్ స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే నేను అందరికీ సర్వ్ చేస్తున్నాను. అంటే భోజనం వడ్డిస్తున్నాను అందరికిక్కడ. ఐటెమ్స్ అయితే అన్నీ చాలా వచ్చాయి. ఇంకా అందరం కూర్చొని మంచిగా తినేస్తున్నాము. నా పక్కన ఉంది గదా! తినైతే వినోద్ వాళ్ళ మామయ్య కూతురనమాట. నాకు అక్క అవుతది. ఇంకా తినొచ్చేసి వాళ్ళ అమ్మాయి. ఇద్దరం అయితే చాలా మంచిగుంటామనమాట. ఇంకా అందరం కూర్చొని అలా మంచిగా తినేస్తున్నాము. జోక్స్ యేసుకుంటూ, నవ్వుకుంటూ తినేస్తున్నాం. ఇంకా చాలా మందిని నేను వీడియో తీయలేకపోయాను. చాలా మంది తినేసి వెళ్ళిపోయారనమాట. వాళ్ళందరూ మిస్ అయిపోయారు. ఇంకా ఇక్కడొచ్చేసి మాట్లాడుకుంటూ మంచిగా జోక్స్ యేసుకుంటున్నాము. మా బావ, మా అక్క అయితే మిస్ అయిపోయారు. వీడియోలో లేదు. ముందు ముందొస్తారు. ఇంకా వాళ్ళైతే బయటుండే. ఇక్కడ అన్ని ఐటెమ్స్ వచ్చాయన్నమాట. బోటీ కర్రీ, బ్లెడ్ ఫ్రై అవన్నీ, పెరుగు పచ్చడి, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, బగారా రైస్ అన్నీ వచ్చాయి. ఇంకా అన్ని తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మా అత్తయ్య, మా మామయ్య వచ్చారు. వీళ్ళొచ్చేసి మా డాడీ సైడ్ వాళ్ళనమాట. ఇంకా మా అత్తయ్య చాలా డేస్ అయిపోయింది చూసి మంచిగా జోక్స్ యేసుకుంటాం. మేమిద్దరం చాలా మంచిగుంటామనమాట క్లోజ్‌గా. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి. తినొచ్చేసి నాకు పెద్దమ్మ అవుతారనమాట. ఇంకా అందరిని అలా వీడియో క్యాప్చర్ చేస్తున్నా కొంచెం టైం ఉందని చెప్పేసి. తినొచ్చేసి నాకు అత్తయ్య అవుతారనమాట. ఇందాక వంటలు చేసాము కదా! ఇద్దరం వచ్చేసి తనే అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఆళ్ళందరూ అందరూ వెళ్ళిపోయారని చెప్పేసి కూర్చొని కాసేపు అలా టైమ్ స్పెండ్ చేసాం అందరము. యాక్చువల్‌గా మేము ఆ రోజు బయటికెళ్దాం అనుకున్నాం మా అక్క వాళ్ళు, మేము. బట్ కుదరలేదనమాట. ఇంకా ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా కాసేపు మా సాత్విక్‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నాము. ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.